హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సుజాతని. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా లక్కీకి కటింగ్ చేస్తున్నానండి. చూడండి, మీరు కూడా నేర్చుకోండి. అంటే మాకు ఇంట్లో ఎవరు చేపించే వాళ్ళు లేరు కదండి, అందు గురించి నేనే లక్కీకి చేస్తూ ఉంటాను. కటింగ్ చూడండి ఎలా చేస్తున్నాను. తిరుగు లక్కీ, కటింగ్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం ఫంక్షన్కి వెళ్ళాలి కదండి. అక్కడ గలీజుగా ఉన్నాయి ఎంటుకలు. పొద్దున్న నుంచి రెడీ అవుతుంటే పని చేస్తుంటే కూడా ఏం పని అవ్వట్లేదండి. మార్నింగ్ నుంచి బట్టలు తొక్కడము, నీళ్లు పట్టడము, బాబా. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళ పనికైనా బయట వాళ్ళ పనికైనా ఇంట్లో ఉండే వాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి కదండి. కటింగ్ బాగా చేస్తున్నానా? సో ఫ్రెండ్స్, మనము బయటికి వెళ్ళి చేయించుకుంటే 100 రూపీస్ కావాలి. 100 రూపీస్ కూడా సేవ్ అవుతాయి కదా మనకి ఇలా నేర్చుకుంటే. నేను మామూలుగా అలా చేస్తూ అలవాటు అయిపోయిందండి. మా నాన్నకి కూడా నేనే చేసేదాన్ని, మా తాతకి నేనే చేసేదాన్ని. గుండు కూడా తీస్తానండి, నేను గుండు కూడా చేసేస్తాను. లక్కీకి ఎన్నోసార్లు గుండు కూడా చేశాను, మా నాన్నకు కూడా చేశాను, తాతకు కూడా చేశాను. ఇంకంతే, ఈ ముగ్గురికే చేసేదాన్ని, ఎప్పుడు ఎవరికి చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను, బాగా చేస్తున్నాను. కామెంట్స్లో చెప్పండి లక్కీ కటింగ్ ఎలా వస్తుందో లేదో, కటింగ్ షాప్లో వాళ్ళలాగా చేస్తున్నానా లేదో చెప్పండి. అంటే వాళ్ళు మిషన్స్ వాడతారు, మనం కత్తెర వాడుతున్నామండి. లంచ్ చేశారా? సారీ, టిఫిన్ చేశారా? టీ తాగారా? ఏం చేస్తున్నారు? అబ్బా, నాకు వెంట్రుకలు పడితే ఏమవుతున్నాయి లకి? ఇవి వెంట్రుకలే కదా. ఏం కాదు లకి, ఇవేం కుచ్చుకోవు, ఇవేం నిన్ను మింగవు వెంట్రుకలు. పైన ముందెంటికలు ముట్టను. చెవిట్లా పట్టుకో. ఏడుస్తున్నాడు. కటింగ్ అంటే దానికి ఇష్టం లేదు. కటింగ్ అంటే ఇష్టం ఉండదండి, ఏడుస్తాడు కటింగ్ చేయమంటే, చేసుకోమంటే. ఒకసారి ఏడవకు, అందరు చూస్తారు, సిగ్గుపోతుంది. సిగ్గుపోతే ఏం పోతే చెప్పాయి. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి అండి ఇది. 100 రూపీస్ పెడితే చేస్తారు కటింగ్ షాప్లో. 100 రూపీస్ పెట్టి చేయించుకోలేక నేనే చేస్తున్నానండి కటింగ్. లక్కీ కదులకి లక్కీ. ఇంకా ఏంటండి విశేషాలు చెప్పాలి. ఈయనకి 3 గీతలు కూడా గీస్తానండి. అంటే అదేదో సినిమాలో ఆయన ఎవరు, అల్లు అర్జున్ కాదు, ఎన్టీఆర్. ఆ సినిమాలో ఆయన చేసుకుంటాడు కదా, అలా చేస్తాను. అరే పైవి తీయను రా నాయనా. బాబా, నీ స్టైల్ చల్లగుండా. పైవి తీయనని చెప్పిన సైడ్ తీస్తున్నా. సైడ్ చెవుల మీదకి వస్తున్నాయి అని చెప్తుంటే అర్థం కావట్లే. ముందు ఉంచుతారా? అందరు కటింగ్ షాప్లో పోయి చేపించుకొని మంచి స్టైల్గా చేపించుకుంటుంటే నువ్వు ఇది కూడా చేపించుకో వాళ్ళకి. కొంచెం ఓపిక పట్లకి, ఓపిక పట్టు.
ఓకే ఒకటి అయిపోతుంది. కూర్చొని కానీ అంత అయ్యాసం హోంవర్క్ చేయలేవు కదా ఈరోజు నువ్వు? హోంవర్క్ లేదు. ఏమో చెప్తున్నాం బేసిక్స్ అన్నారు. ఇంగ్లీష్ సార్ వచ్చిందంట కదా, ఇంగ్లీష్ నేర్పించండి. ఏం చెప్తున్నాడు? ఏదో ఒకటి చెప్తాడు, అది నేను నేర్చుకోనికి నాకు వస్తుంది. మరి ఎట్లా స్కూల్కి ఎందుకు పోతున్నావు? చెవిట్లో పోయి చెవిట్లో పట్టుకో. స్కూల్కి పోతున్నావు, సార్ చెప్పింది వినాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు అయ్యింది? ఇంకా ఉంది కటింగ్. వన్ సైడ్ మాత్రమే అయ్యింది ఇది. ఓకేనండి, ఇదిగోండి వన్ సైడ్ కటింగ్ చేశాను. ఇంకా ఈ సైడ్ కూడా చేయాలి, లెంత్ ఎక్కువైపోతుంది కదా చేసేలోపు, అందు గురించి ఆఫ్ చేసేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మా ఛానల్ని. ఓకేనా? లక్కీ హాయ్ చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీకి సబ్స్క్రైబ్ చేసుకోండి అనడం రావట్లేదు. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ నొక్కండి. పక్కన కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, గంట బెల్ నొక్కండి. లక్కీ వన్ సైడ్ అయిందండి, వన్ సైడ్ కంప్లీట్. ఓకేనా? నీట్గా చేశానా? ఇటు సైడ్ కూడా చేస్తాను, లెంత్ ఎక్కువైతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇటు సైడ్ చేసేస్తాను, అది మొత్తం చూపించాలంటే చాలా పొడవు అవుతుంది కదా, అందు గురించే ఆపేస్తున్నాను. బాయ్.